రాత్రి టైంలో ఏడబోతున్నాయి ఇవి. అసలు ఈ టైంలో కూర్చోవాలి కదా, చక్కగా కూర్చుని నెమరేయకున్నాను. తల్లులు పిల్లలు ఏడబోతున్నాయి చిత్తూరులో. అదిగో ఈడోడు ఇలా అల్లరి బ్యాచ్ చూస్తే అయ్యో చూడు, ఇంకా ఆడు చూసా వేదవా, దాన్ని ఇంకా కంగారు పెట్టాడు. ఆల్రెడీ ఎందుకో కంగారు పడ్డాయి ఇవి. కాదు కాదు, దానికి ఏదో తిక్క పుట్టింది. అవి ఏంది అట్లా మామూలుగా ఈ టైంలో అసలు ఎంత పరిగిస్తా. మన వైపు ముందే ఉంది అసలు. రాత్రులు అసలు ఇంత అడావిడి అసలు పోనే పోవు కదా. అయ్యో ఏంటో వాటి కంగారు కారణం ఏంటో తెలీదు. అయ్యో మంచి ఆవులు నాన్న. నా బాధ ఏమంటే చిత్తూరు అంటేనే ఒకప్పుడు ఆవులకి ఫేమస్. ఈ జెర్సీ వచ్చాక ఈ మంచి ఆవులు రోడ్ల పాలైపోయినాయి. ఇవేమో ఆ పందులు తినేస్తాయి. మనకు ఆరోగ్యం నానా, దాని నుంచి వచ్చే ప్రతీదీ ఆరోగ్యం. రైట్ రైట్, ఆగండి అమ్మా, ఆగండి రా. ఎక్కడికి మీరు పరిగెడుతున్నారు? అయ్యయ్యో, దానికి అసలు ఎందుకు కంగారు పుట్టించారు? అయ్యయ్యో, పరిగెడుతున్నాయే ఉన్నాయా? పక్క నుంచి వెళ్ళినాను, మళ్ళీ పొద్దున్న ప్రయాణం. గోమాతకి నెమ్మది నెమ్మది గోవింద 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 గోవింద. ఇది మన గుడి మెడికల్ షాప్ శ్రీ సుఖీ ఫార్మసీ. అచ్చా, ఏది మన గోల్డెన్ టెంపుల్ మీకు చిత్తులో ఓపెన్ చేయించాం లాస్ట్ మార్చ్. వచ్చా, వెరీ గుడ్ వెరీ గుడ్. 3 నెలలు అయింది అంతే. 3 నెలలు అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. 24 hours ఉండేలాగా విత్ ఫ్రీ హోమ్ డెలివరీ. 100 రూపీస్ పర్చేస్ చేస్తే చాలు, ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా పేమెంట్ కూడా అవసరం లేదు. ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇస్తాం. అమ్మో, 100కి. ఓకే, మన మిగతా మెడికల్ షాప్స్. అబ్బా, రాముడు ఎంత బాగున్నాడు, ఆ కృష్ణుడు. ఇదేం వీధి చిత్తూరులో? చర్చి స్ట్రీట్. ఓహో, మెయిన్ స్ట్రీట్ ఇది. దీని పేరేంది మామూలుగా? చర్చి ఉండొచ్చు కానీ చర్చి మొన్న పుట్టిందనా? చిచ్చు పెట్టేదని చర్చి అంటారు. ఆడి పేరు ఏంది ఉండేది దీనికి? వీధికి ఒక పేరు ఉండుంటుంది, వాళ్ళు అలా అలవాటు చేసి ఉంటారు. ఇప్పుడు మనకి తిరుపతిలో టీకే స్ట్రీట్ ఉంది, అలాగే నేతాజీ వీధి ఉంది. అపూర్వ అని టెక్స్టైల్ ఉందా ఇప్పుడు తిరుపతిలో? ఒకటి ఇక్కడేనా? అదే బోర్డులు చూస్తుంటా, వాళ్ళ రెండా బోర్డులు చూస్తూ ఉంటాం. చిత్తూరు ఎప్పుడో ఒకసారి వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇంక మర్చిపోము. మామూలు మర్చిపోలే. మీరంతా మంచి మంచి పిల్లకాయలు, బంగారు కొండలో. ఇది మనకు కృష్ణుడు. కృష్ణ వందే జగద్గురు. నేను ఏదో ప్లాన్డ్గా అనుకున్నాను 9కి వచ్చేస్తా, 9కి అయిపోతుంది, అట్లీస్ట్ 11కి మనం తిరుపతిలో ఉంటాం కదా అనుకుంటే ఏం చేయలేకపోయాం. అక్కడే లేట్ అయింది కదా. పోన్లే నాన్న, రేపు ప్రయాణం ఉందని టెన్షన్ తప్పితే నాకు ఇంకేమీ బెంగలేదు. కృష్ణుడు ఉన్నాడు. ఎవరు స్టేజ్ దిగిన వల్ల మనకు లేట్ అయింది. అవు పోలే, మామ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మనం కూడా కోరిందన్నీ ఎవ్వరు. నేను అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతా, నాన్న అందరికి అన్ని అందినయా, అందరికి అన్ని అందినాయి. ఎందుకంటే ఒక మనిషి సంతోషంతో సంతృప్తితో వెళ్ళాలి. ఇదే నాన్న బిల్డింగ్. ఎంత కోర్ట్? అమ్మ ఎంత బాగుంది. రే వా 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 వా. చిత్తూరులో ఏదైనా ఒక మంచి జరిగిందంటే ఇది ఒకటే స్వామి, ఇంకేమీ లేదు. డెవలప్మెంట్ నో డెవలప్మెంట్, బట్ కోర్ట్ ఒకటే డెవలప్మెంట్. అబ్బో, చాలా బాగుందిగా, చాలా పెద్ద కోర్టు. ఏమి ఇబ్బంది అంటే హాస్పిటల్ ఉండదు. అన్యాయం కదా నాన్న, ఈ మాట చెప్పనే వద్దు. ఇప్పుడు ఈ టైంకి మనకి జ్వరం వచ్చినా ఒకటి తిరుపతి రావాలా లేదా వేలూరు?
ఏమయ్యా జిల్లా కేంద్రము, సీఎం జిల్లా, అదే చాలా బాధాకరం చిత్తూరు. కాదు పోనీ. మామగారికి స్వామి బాలాపాలెం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎవరు? మామగారికి. హాఫ్ అన్ అవర్ లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నేను వెళ్ళాను. అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది నాకు. యాక్చువల్ గా నాకే ఫస్ట్ కాల్ వచ్చింది. వెళ్ళాను. జస్ట్ ఒక క్లాత్ ఉంది కదా, కడతారు కదా, అది కట్టి పెట్టి వదిలేస్తారే కానీ దాని ట్రీట్మెంట్ అసలు డాక్టర్లు నర్సులు దగ్గరే లేదు. చీచి అన్యాయం కదా, అది కడితే అది ఆగుద్దా బ్లడ్? నాకు చిన్నప్పుడు అట్లే చేశారు. అంబులెన్స్ పిలిస్తే అంబులెన్స్ రానంటున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా అంబులెన్స్ ఫోన్ చేసి అప్పుడు ఎమ్మెల్యే ప్రెసెంట్, అప్పుడే ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే మామగారే, మామ పెద్దనాన్నగారే. ఓకే చెప్పారు. ఇమీడియట్ గా అంబులెన్స్ పంపించి ఇమీడియట్ గా చిత్తూరుకి వస్తే చిత్తూరులో కాదన్నారని డైరెక్ట్ మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం, నారాయణ హాస్పిటల్కి. అప్పుడు ఆ బ్లడ్ లాస్ అయిన వల్ల ఇంత డ్యామేజ్ కదా బాడీ. అయ్యయ్యో కాదు నాన్న, ఇది కూడా సహకరించలేదు స్వామి. అయ్యయ్యో. మీరు ఈ విషయం చెప్పాలన్నా ఖచ్చితంగా. మీరు కావాలితే చంద్రబాబుగా చెప్పండి, లేదంటే లోకేష్ కన్నా చెప్పండి. ఇక అన్యాయం కదా సీఎం జిల్లాలో. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రెసెంట్ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మొత్తం మనం వెళ్ళి ఫుడ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం చూసుకుని ఒక రౌండ్ వేసుకుని మొత్తం సరి చేయాలనేసి వచ్చి వెళ్ళాడు. కాదు, ఇది మీరు దీని మీద దృష్టి పెట్టాలన్నా. అరే ఇది కదా ఆపాపు చిత్తూరులో బాగా పైచ్య కారణం ఇదే. దీన్ని విడిగా తీయాలి.